నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మద్యం ఆదాయం జగన్ జేబుల్లోకి వెళ్తోంది. పిఠాపురంలో 1,00,000 మెజారిటీతో గెలిపించాలన్న పవన్. ఏపీలో వాలంటీర్ల సేవలకు బ్రేక్. పింఛన్ల పంపిణీ విధుల నుంచి తప్పించాలని ఈసీ ఆదేశం. యాభై 8 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోంది. మళ్లీ వైసీపీనే గెలిపించాలన్న జగన్. జగన్ పాలనలో ఎక్కడ చూసినా దందాలే. టీడీపీతోనే అభివృద్ధి జరుగుతుందన్న బాబు. నిరంతరం నీటి సరఫరాపై దృష్టి పెట్టాలి. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రావద్దన్న రేవంత్. కోమటిరెడ్డి మరో షిండే అవుతాడన్న ఏలేటి. మహేశ్వరరెడ్డి వెన్నుపోటుదారుడన్న మంత్రి కోమటిరెడ్డి. మరో ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్కు ఈడీ సమన్లు. మనీ లాండరింగ్ కేసులో నోటీసులు జారీ. గతంలో లంచాలను పాలన ఉండేదని, గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందని సీఎం జగన్ చెప్పారు. కర్నూలు జిల్లా తుగ్గలిలో మేమంతా సిద్ధం సభలో సీఎం పాల్గొన్నారు. 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, తుగ్గలి రాతన పరిధిలో 10,000 జనాభా ఉందని తెలిపారు. ఈ 2 గ్రామాల సచివాలయాల పరిధిలో అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ చేశామన్న ఆయన, గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారన్నారు. కానీ వైసీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామని తెలిపారు. వాస్తవాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇదే గ్రామంలో తుగ్గలి గ్రామానికి సంబంధించి, రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయాల పరిధిలో ఒకసారి చూస్తే, ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించిన ఈ సచివాలయ పరిధిలో మొత్తంగా 1748 ఇల్లులు ఉన్నాయి. ఈ మొత్తంగా 1748 ఇల్లులున్న ఈ సచివాలయ పరిధిలో మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు. ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా, చివరకు మనకు ఓటు వేసి, మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు, వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి, ఖచ్చితంగా జరగాలి అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం. సీఎం జగన్ లక్షల కోట్ల అప్పు ఏపీపై మోపారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాళహస్తి ప్రజాగళం బహిరంగ సభలో సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఇచ్చి 100 దోచే జగన్ అని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే ఉంటుందని తెలిపారు. 2029కి దేశంలోనే నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడం తన విజన్ అని చంద్రబాబు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇతనికి సంపద సృష్టించడం తెలియదు. కడప స్టీల్ ప్లాంట్ వచ్చుంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. దానివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వచ్చేటివి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అదే నేను చేశాను. కియా మోటార్స్ ని చేశాను 5 సంవత్సరాల్లో. నేనే దానికి ఇనాగరేషన్ చేశాను. ఈ రోజు ఆ కార్లు చూస్తే 12 లక్షల కార్లు, కరువు సీమలో తయారైన కార్లు ప్రపంచంలో పరిగెత్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. నా బ్రాండ్ కియా మోటార్ తేవడం, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వేసిన స్టీల్ ప్లాంట్ కి మళ్ళా ఫౌండేషన్ వేయడం, ప్రజల్ని మోసం చేయడం, పరిశ్రమలు తరిమేయడం. నేను కియా మోటార్ తెస్తే నేను తెచ్చిన జాకీ పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది. అమర్ రాజా పారిపోయే పరిస్థితి వచ్చింది. దేనికోసం? కప్పం కట్టలేక, వీళ్ళ దౌర్జన్యాలు భరించలేక వాళ్ళు పారిపోతే తమ్ముళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా. మీ బ్రతికేంటని అడుగుతున్నా. శ్రీ సిటీ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే
మీరందరూ బాగుపడతారని నేను ముందుకు పోతే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఒక్కసారి ఆలోచించండి. తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ దాన్ని తరివేసే పరిస్థితికి వచ్చాడు. మన బ్రాండ్ చూస్తే కియా మోటార్స్ వస్తుంది, హీరో మోటార్స్ వస్తుంది, టీసీఎల్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ చూస్తే బూమ్ బూమ్ వస్తుంది. అమర్ రాజా పారిపోతుంది, జాకీ పరిశ్రమ పారిపోతుంది. ఏం తమ్ముళ్ళు, నిరుద్యోగంలో నెంబర్ 1 వచ్చేసాం. మీరు తెలివి లేనోళ్ళ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం మీకు తెలివి లేదని ఒప్పుకుంటారా మీరు? అందుకే నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఒక పూ తీసి జగన్మోహన్ రెడ్డి చెవిలో పెట్టి శాశ్వతంగా రాజకీయానికి విరామం ఇవ్వాలి. నేను హైదరాబాద్ లో సంపద సృష్టించాను. ఎవరేసారా ఔటర్ రింగ్ రోడ్డు, ఎవరు కట్టారా హైటెక్ సిటీ, ఎవరేసారా ఎయిర్పోర్ట్? విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, బాధపడ్డా, ఏమీ చేయలేకపోయా. విడిపోయినప్పుడు అన్ని అక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్లకు మనకు తలసరి ఆదాయం వ్యత్యాసం 35%. నేను ముఖ్యమంత్రి అవుతానే మీ ఆదాయం పెంచాలని కష్టపడి పరిశ్రమలు తెచ్చాను, ఎన్నో చేశాను. ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి వచ్చాడు, ఈ రోజు వ్యత్యాసం 45%. రేపు గాని ఇదే మార్గం అయితే వాళ్లకు మనకు 2 వ్యత్యాసం వస్తుంది. అంటే సౌత్ కొరియా నార్త్ కొరియా మారుగా సౌత్ కొరియా దూసుకెళ్తుంది, నార్త్ కొరియా అధ్వాన స్థితికి వెళ్ళిపోతుంది. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓవైపు సీఎం జగన్ మేమంతా సిద్ధమంటూ ఉంటే, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు. జనసేనాని సైతం వారాహి ఎక్కి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ చేబ్రోలు సభలో అధికార వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. దశాబ్దం నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నారన్న పవన్ వైసీపీ కావాలో కూటమి కావాలో తేల్చుకోవాలన్నారు. నిరుపేదల పార్టీ, పేదలకి పెత్తందారులకి పార్టీని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. వాళ్ళ ఇంట్లో పాప అందరికీ డబ్బులు లేవంట, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలందరికీ డబ్బులు లేవంట. కాకినాడలో ఉన్న ఈ మాఫియా డాన్ దగ్గర డబ్బులు లేవంట. నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు, మండలానికి ఒక నాయకుడిని పెట్టారు. అరే పవన్ కళ్యాణ్ దగ్గర ఏమంత శక్తి ఉందే? ఒక్కడి మీద ఇంతమంది కక్ష కడతారా? ఒక్కడి మీద అతని దగ్గర శక్తి ఏముంది? పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టలేని పరిస్థితి. కనీసం 2 ఎంపీలని కూడా గెలుచుకోవాలని తపన పడుతున్నాడే. అతని మీద ఇంత కక్ష దేనికి? దేనికి ఇంత కక్ష? భవిష్యత్తు మనమని తెలుసు వైసీపీకి. నిలబడతాం, కొట్లాడతాం, చొక్కా పట్టుకొని ఈడుస్తాం. మీకు వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది అంటే మీరు చాలా ఆలోచించి ఎందుకు అడుగుతున్నానంటే, నేను నష్టపోయాను. ఈ రోజున ఉప్పాడ తీర ప్రాంతం కోసేస్తే నా ఇల్లు కోల్పోవటంలా నా వాడబలిజ సోదరులు, నా పల్లికార సోదరులు నలిగిపోతా ఉన్నారు. నా వాడబలిజ ఆడపడుచులు నలిగిపోతా ఉన్నారు, అక్క చెల్లెలు నలిగిపోతా ఉన్నారు. నాకేమవదు. ఈ రోజున పట్టు రైతులు నలిగిపోతా ఉన్నారు, వెళ్ళి చిత్తూరులో అమ్ముకోవాల్సి వస్తుంది. అలాగే మిర్చి రైతులకి వాళ్ళకి మార్కెట్ కావాలండి శుభ్రపరచుకోవడానికి. అలాగే ఏ సమస్యకైనా సరే ఇంతమంది యువత ఉన్నారు. మీకు ఎన్ని పక్కనే కొత్తపల్లి SEZ ఉంది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంత ఉపాధి అవకాశం వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు వైసీపీ కావాలా కూటమి కావాలా అనేది మీరు చాలా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి. ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా, స్టేట్ ఎక్స్చెక్కర్కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు. రోజుకి 70 కోట్ల మద్యాన్ని అమ్ముతున్నారు. దాంట్లో ఓన్లీ ప్రతిరోజు 70 కోట్ల ఆదాయం, దాంట్లో 1,50,00,000 డిజిటల్ పేమెంట్స్. అంటే ప్రతి 700 రూపాయలకి
0.07% డిజిటలైజ్ అవుతుంది. మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మిగతా డబ్బులు 20,000 కోట్ల రూపాయలు జగన్ జేబులో పెట్టుకున్నాడు. 16 కంపెనీలు, మిథున్ రెడ్డి గారి కంపెనీ, ఇంకా పెద్ద పెద్దలందరూ ఉన్నారు, అందరి కంపెనీలు, 16 కంపెనీలు, 74% సేల్స్ అంతా ఆ కంపెనీలే. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారన్న మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్కు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు. తాము గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కారు ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షిండే పాత్ర పోషిస్తానని గతంలో గడ్కరీతో కోమటిరెడ్డి అన్నది నిజమా కాదా అని ప్రశ్నించారు. తమ్ముడి భార్యకు వెంకటరెడ్డి టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ దగ్గర ఉందని ఏలేటి బాంబు పేల్చారు. హైదరాబాద్ డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తోందని ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. మాట్లాడుతున్నావు, నీ తమ్ముడితో సఖ్యత నీకు చేత కాదు. 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? బిడ్డ, మా ఎమ్మెల్యేలు ముట్టి చూడు. ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తావు కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. నీలాంటి 5 మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆయన చెప్పిన మాటనే, ఆయన డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ అని చెప్పిండు, ఆయన సహచరులంతా హోంగార్డులు అని చెప్పిండు కదా. వెంకటరెడ్డి, నీ స్థాయి హోంగార్డ్ అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నీ స్థాయిని మించి మాట్లాడకు. నువ్వు హోంగార్డుగా ఉంటే మంచిగా ఉంటుంది. మీ ఎస్పీ గారు ఏమైనా ఉంటే ఎస్పీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడమని తెలియజేస్తున్నా. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుపట్టారు. తాను చెప్పని మాటల్ని చెప్పినట్లు అబద్ధపు ప్రచారం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. మొన్నటిదాకా తాను కాంగ్రెస్లో చేరతానని సాయం చేయమని మహేశ్వరరెడ్డి కోరాడని అన్నారు. మంత్రి పదవి కావాలని అడిగారని ఆరోపించారు. తాము పార్టీలో చేర్చుకోలేదనే కోపంతో ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. నితిన్ గడ్కరీకి అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పానని పనికిమాలిన మాటలు కామెంట్లు చేస్తున్నాడని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో పార్టీ చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ అన్నారు. తాను షిండేను అవునో కాదో భగవంతుడికి తెలుసన్న కోమటిరెడ్డి ఆయన మాత్రం కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్కు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మహేశ్వరరెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. తాను కాంగ్రెస్లోనే పుట్టానని, కాంగ్రెస్ జెండాతోనే పోతానన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలన్నారు. దేన్నైనా ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి ఉందన్నారు. మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. 5 మంత్రులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న మహేశ్వరరెడ్డి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. తాను కాలేజీలో ఏబీవీపీపై గెలిచిన వాడినని గుర్తు చేశారు. తనను టచ్ చేసే ప్రయత్నం కూడా బీజేపీ చేయదన్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని పొన్నం వార్నింగ్ ఇచ్చారు. అదే చెప్పబ్బా, ఎట్లా ఊరికే అంటే మాట మాట్లాడితే జ్యోతిష్యం చదవలే, నాకు తెలిసి ఆయన జ్యోతిష్యం చదవలే. పొద్దుగాల నుంచి కాలేజీలో నా 1987 డిగ్రీ కాలేజీలో ఏబీవీ మీద గెలిచినటువంటి మొగోని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు 4 దగ్గర పెట్టుకోమని కొడుతాను. నా గురించి ప్రస్తావిత 5 వాళ్ళని అడుగు, కానీ నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు. ఎట్లా తెలిసి? పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కలుపుతున్నాయి. అత్యధిక స్థానాల్లో నెగ్గేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతూ ఉండడంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. నేతలంతా తమ ప్రచార హోరుతో ప్రత్యర్థులను ప్రజల్లో ఎండగట్టే పనుల్లో బిజీ అయ్యారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల టూర్ తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. బానుడి బగబగకు పచ్చని చేలన్నీ ఎండి బీటలు బారుతున్నాయి. సాగునీరు లేక రైతులు అల్లాడుతున్నారు. దీంతో రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఇప్పటికే గులాబీ నేతలు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించగా ఇప్పుడు రంగంలోకి ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో పర్యటించి రైతు సమస్యలపై ఆరా తీయనున్నారు.
నీటి ఎద్దడితో ఎండుతున్న పంటలను పరిశీలించి అన్నదాతల్లో ధైర్యం నింపనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ను టార్గెట్ చేసే అవకాశం ఉండడంతో కేసీఆర్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు అధికారం కోల్పోయి గడ్డుకాలం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో గులాబీ శిబిరం మొత్తం ఖాళీ అవుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య గులాబీ బాస్ జిల్లాల బాట పట్టడం ఉత్కంఠగా మారింది. జిల్లాల పర్యటనలో భాగంగా కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పల మండలానికి చేరుకుని పంటలను పరిశీలిస్తారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అరవపల్లికి వెళ్తారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా హాలియా మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకుంటారు. ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలే టార్గెట్గా కేసీఆర్ మండిపడే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల వేళ కేసీఆర్కు కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి హస్తం, కమలం పార్టీలు. అందులోనూ ముఖ్య నేతలందరినీ తమ వైపుకు తిప్పుకుంది కాంగ్రెస్. 10 ఏళ్ల పాటు కేసీఆర్ను అంటిపెట్టుకుని ఉన్న కడియం, కేశవరావు లాంటి వాళ్లు కూడా పార్టీ వీడడంతో గులాబీ నేతలంతా వారి తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఒంటికాలిపై లేచి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కేసీఆర్ వ్యూహం ఎలా ఉండనుందని ఆసక్తి రేకెత్తిస్తున్న సమయంలో ఆయన జిల్లాల బాట పట్టడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని రాజేసింది. ఇకపోతే ఇప్పటికే భానుడి ధాటికి ఎండిపోతున్న పంటలను పరిశీలించిన గులాబీ నేతలు రేవంత్ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తిపెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తా ఉన్నాం. ఇంకా దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు 7,000 కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం, యాసంగి పంట కోసం 7,000 కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా, ఆ సొమ్మును కూడా రైతులకు ఇయ్యకుండా, రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి, కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెరదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడలేదని ఫైర్ అవుతున్నారు. ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ సర్కార్ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ వంటి హామీలపై ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా గులాబీ బాస్ రంగంలోకి దిగడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత కాకరేపుతోంది. కడియం కావ్య ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో వరంగల్ ఎంపీ అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది బీఆర్ఎస్. కడియం చిరకాల రాజకీయ శత్రువైన రాజయ్యను దించేందుకు పావులు కలుపుతూనే మరికొందరు పేర్లను పరిశీలిస్తోంది. మరి పార్టీ ఫిరాయింపుతో ఖాళీ అయిన స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు? హైకమాండ్ ఎవరిని ఓకే చేయనుంది? కాకతీయ గడ్డ నుంచి బరిలో నిలిచే గులాబీ గెలుపు గుర్రం ఎవరు? పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మీ పార్టీ వద్దు, మీ టికెట్ వద్దు అంటూ వలసబాట పడుతున్నారు గులాబీ నేతలు. మొన్నటికి మొన్న సిట్టింగ్ ఎంపీలైన రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్ పార్టీ ఫిరాయించి కేసీఆర్కు పెద్ద షాక్ ఇవ్వగా, ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్కు హ్యాండ్ ఇచ్చి హస్తంతో చేయి కలిపింది కడియం కావ్య. దీంతో వరంగల్ స్థానం ఖాళీ అవడంతో అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది గులాబీ హైకమాండ్. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో అయినా తమ సత్తా చాటాలన్న వ్యూహంలో ఉంది. ఈ నేపథ్యంలోనే కడియం కావ్య పార్టీ మార్చడంతో ఆ స్థానంలో బలమైన అభ్యర్థిని దించే దిశగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరికి చిరకాల రాజకీయ శత్రువుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను బరిలో దించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రాజయ్యతో బీఆర్ఎస్ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఇప్పటికే రాజయ్యతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రాజయ్య ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించాలని కేసీఆర్ సూచనలు చేసినట్లు రాజయ్య సన్నిహితులు చెబుతున్నారు. అయితే తన అనుచరులతో భేటీ అయిన తర్వాత తిరిగి పార్టీలోకి రావడంపై స్పష్టత ఇస్తానని రాజయ్య చెప్పినట్టు సమాచారం.
ఓవైపు రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకుని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపడంపై కసరత్తు చేస్తూనే మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాలను కేసీఆర్ అన్వేషిస్తున్నట్టు సమాచారం. మరోవైపు హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు పెద్ది స్వప్న తదితరుల పేర్లు కూడా తెరమీదకొస్తున్నాయి. మరోవైపు మొన్నటి వరకు వరంగల్ పార్లమెంట్ టికెట్ కోసం ప్రయత్నించిన ఉద్యమకారులు కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అసంతృప్తితోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కావ్య తప్పుకోవడంతో ఉద్యమకారులు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉద్యమకారులు కేయూ జేఏసీ నేతలు జోరిక రమేష్, బోడన్న ఇద్దరూ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లే యోచనలో ఉన్నారు. ఈ పరిణామాల మధ్య మొన్నటి వరకు బీజేపీలో కొనసాగి ఆ తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ కోసం ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబుమోహన్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బాబుమోహన్ను ప్రకటించగా ఇప్పుడు ఆయన ప్రజాశాంతి పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. గతంలోనే వరంగల్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు బాబుమోహన్ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అవకాశం దక్కకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అధినేతల టచ్లోకి వెళ్లినా ఫలితం దక్కలేదు. చివరికి ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే కడియం కావ్య ఇచ్చిన ఊహించని షాక్తో బాబుమోహన్ కు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయననే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయలక్ష్మికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయలక్ష్మితో పాటు ఆమె సోదరుడు వెంకట్ కూడా పార్టీలో చేరారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, సీనియర్ నేత కె కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఏపీలో వాలంటీర్ల సేవలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లను వినియోగించవద్దని ఆంక్షలు విధించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్ధిదారులకు డబ్బు పంపిణీ చేయవద్దని ఆదేశించింది. అంతేకాదు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని సిఈసి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. అవసరమైతే నగదు బదిలీ ద్వారా పథకాలు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులు ఉపక్రమించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులపై సస్పెన్షన్ వేటు పడింది. తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తిరుపతన్న, భుజంగరావు కస్టడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కీలకమైన ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. రాధాకిషన్ను సైతం దర్యాప్తు బృందం కస్టడీకి కోరనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆయన సహచరులు, పార్టీ సీనియర్లు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ కూడా జైల్లో ఉన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇండియా కూటమిలో భాగమైన ఆప్ పరిస్థితి ఏంటి? కేజ్రీవాల్ లేకుండా ఎన్నికలను ఎదుర్కోగలదా? ఆయన స్థానాన్ని ఆప్లో ఎవరైనా భర్తీ చేయగలరా? ఆప్ వ్యూహం ఏమిటి చూద్దాం. కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాట యోధుడిగానే ఎదిగాడు. అన్నా హజారేతో కలిసి ఉద్యమించి ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసి విప్లవాత్మక విధానాలు చేపట్టి ఢిల్లీ సీఎం పదవి చేపట్టాడు. అయితే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇరుక్కుని అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం సాగించిన ఆయన అవినీతి కుంభకోణంలోనే చిక్కోవడం విచిత్రం. ఢిల్లీ ముఖ్యమంత్రి ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలో ఉన్నారు.
2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి కేజ్రీవాల్ పార్టీ వ్యవహారాలకు సారథ్యం వహిస్తున్నారు. 10 ఏళ్లుగా ఢిల్లీ ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ వరుసగా 2 సార్లు ఢిల్లీలో ఆప్ను చారిత్రాత్మక విజయాలకు తీసుకెళ్లారు. పంజాబ్లో పార్టీని అధికారంలో నిలిపారు. కేజ్రీవాల్కు నమ్మకస్తులైన కొందరు లెఫ్టినెంట్ల తిరుగుబాటు చేసి దూరమైన మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ వంటి వారు జైలు పాలు కావడంతో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికలతో పాటు ఆయన జీవితంలో అత్యంత క్లిష్టమైన పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు. కానీ తెలివైన రాజకీయ నాయకుడైన ఆయన జైలుకు వెళ్లే ముందు తన రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ఆయన లేని లోటును పెద్దగా ఫీల్ అవ్వకుండా ఉండేందుకు చాలా మందికి ఖచ్చితమైన పాత్రలు ఇచ్చారు. కేజ్రీవాల్ కు బెయిల్ దొరికి విడుదలైతే సరే లేని పక్షంలో కేజ్రీవాల్ గైర్హాజరీలో ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2024 ఎన్నికల్లో పార్టీని వ్యూహాత్మకంగా నడిపేందుకు కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ కేబినెట్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ సంసిద్ధమవుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో సునీత కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా వీడియో సందేశాలు, క్రమం తప్పకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి ఆమె ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఐఆర్ఎస్ అధికారి అయిన సునీత కేజ్రీవాల్ ఆప్ కమ్యూనికేషన్ వ్యూహంలో కీలక పాత్ర వహిస్తున్నారు. ఆకట్టుకునే బ్రాండ్ అయిన కేజ్రీవాల్ ఇప్పటికీ ఉంది. ఆమె పేరులో కేజ్రీవాల్ ఉండడం ఓ అడ్వాంటేజ్. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టినప్పటి నుంచి చురుగ్గా ఎదుగుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడైన మన్ ఢిల్లీ సీఎం నుంచి రాజకీయాల్లో మెలకువలు నేర్చుకున్నారు. వీరిద్దరూ తరచూ వివిధ రాజకీయ పర్యటనలు, ర్యాలీలో కలిసి కనిపిస్తుంటారు. పంజాబ్ సీఎం గా మన్ ఢిల్లీ కంటే పెద్ద రాష్ట్రాన్ని నాయకత్వం వహిస్తున్నారు. వనరులను చాకచక్యంగా నావిగేట్ చేయగల సామర్థ్యం, 3 ఏళ్లకు పైగా ఢిల్లీ పొలిటికల్ సర్క్యూట్ పై అవగాహన పార్టీలో వర్చువల్ నంబర్ 2గా ఎదిగేందుకు దోహదపడింది. ఢిల్లీ కేబినెట్ మంత్రిగా దూసుకొచ్చిన వనిత అతిషి తొలిసారి ఎమ్మెల్యే అయినా ఆమె అతి తక్కువ కాలంలోనే ఆప్ అధిష్టానంలో కీలక మంత్రిగా ఎదిగారు. సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి సీనియర్లు లేకపోవడం ఆమె స్థాయిని పెంచింది. వివేకం, వ్యూహాత్మక చతురతతో ఆమె కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. కేజ్రీవాల్ కు సన్నిహితుడుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. వీరి కాక పార్టీ వెనుక వ్యూహ రచనలో మరో కీలక వ్యక్తి సందీప్ పాఠక్. అరవింద్ కేజ్రీవాల్ వంటి నిష్ణాతుడైన సాంకేతిక నిపుణుడు, ఐఐటి ఢిల్లీ మాజీ ప్రొఫెసర్, ఇప్పుడు ఆప్ సంస్థాగత కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారు. రోజువారీ కమ్యూనికేషన్ వ్యూహాన్ని నిర్వహించడం, మీడియాలో కథనాన్ని నడిపించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు మరో వ్యక్తి జాస్మిన్ షా. జాస్మిన్, సౌరభ్ భరద్వాజ్ ఇప్పుడు వీరంతా పార్టీని ఎన్నికల విజయం దిశగా నడిపించేందుకు సంసిద్ధమవుతున్నారు. ముచ్చటగా మూడోసారి వచ్చే లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోన్న బీజేపీ 2024 ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ప్రకటించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మందితో కూడిన ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. మేనిఫెస్టో ప్యానెల్ కన్వీనర్గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నియమించగా కో కన్వీనర్గా పీయూష్ గోయల్ని నియమించారు. కమిటీలో ఆయా రాష్ట్రాల నేతలకు చోటు దక్కింది. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం ఏ లీడర్కు ఛాన్స్ దక్కలేదు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు, రాజస్థాన్, ఒడిశా, గుజరాత్, అస్సాం, చండీగఢ్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, కేరళ రాష్ట్రాల నేతలకు కమిటీలో చోటు దక్కింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.